జాతీయ సమన్వయకర్త రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి. ఇక్కడ మేము ఈరోజు గాంధీనగర్ విజయవాడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నాం. ఈవీఎంలకు వ్యతిరేకంగా మనం ఎందుకు పోరాటం చేస్తున్నామంటే ఈవీఎంల ద్వారా పడుతున్న ఓట్లు అవి ఒకే పార్టీకి పోవడం, ఇలాంటి ఒడంబడిక ఎన్నికల కమిషన్తో బీజేపీ చేసుకోవడం వల్ల దేశంలో మొత్తంగా మోసంతో కూడిన పరిపాలన, ఎవరైతే ఎలక్ట్ అయినారో వాళ్ళందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు మోసంతో విజయం సాధించి దేశాన్ని రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యం అంతమవుతోంది, నిరంకుశత్వం కొనసాగుతూ ఉంది. అందుకోసమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా నేటికి అధిక ఓట్లు అధిక జనాభా కలిగినటువంటి బహుజనులు రాజ్యాధికారం వైపు పయనించడం లేదు. వాళ్ళు మోసపోతున్నారు. వీళ్ళు అగ్రకులాల వాళ్ళే గెలిచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ బహుజనులు ఎప్పుడైతే రాజ్యాధికారం కైవసం చేసుకుంటారో అప్పుడే హక్కులు అనేది ప్రజలందరికీ లభిస్తాయి, సమానత్వం వస్తుంది. మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఈవీఎంల ఓటు వేయడం వల్ల ఏ బటన్ నొక్కినా అది బీజేపీకి పోతూ ఉంది. ఈ విధానము వల్ల ప్రజలు తమ ఓట్లను ఎంత బాధ్యతగా వేస్తున్నారో అంతగా మోసపోతున్నారు. తాము అదే బ్యాలెట్ పేపర్లో ఓటు వేస్తే ఏ గుర్తుకు వేశాం, ఏ పార్టీకి వేశాం, ఏ అభ్యర్థికి వేశాం అనేది క్షుణ్ణంగా తెలుస్తుంది. కాబట్టి మనం బ్యాలెట్ పేపర్ల మీద ఎన్నికలు జరగాలి. ఈవీఎంల మోసాలను అరికట్టాలంటే ఈవీఎంలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.